మంచిర్యాల జిల్లాలోని కేతన్పల్లి మున్సిపాలిటీలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనుల ఆలస్యంపై చెన్నూరు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కేతన్పల్లిలో మార్నింగ్ వాక్ చేసిన వివేక్ బ్రిడ్జ్ పనులు పరిశీలించారు. బ్రిడ్జ్ సకాలంలో పూర్తిగాక జనాలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 4 నెలల్లో బ్రిడ్జ్ పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టర్లు అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు. తర్వాత పలు వార్డుల్లో పర్యటించారు వివేక్. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కేతన్పల్లి చెరువు కట్టపై రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఎమ్మెల్యే వివేక్ ను కోరారు గ్రామస్తులు. 6/3 పెడితే దిగారు 7 months ఇది శాంక్షన్ ఇచ్చడానికి డిజైన్ అప్రూవల్ కోసము ఇది చేయరా ఇది తవ్వేది చేయండి. 2009లో ఎంపీగా ఉన్నప్పుడు ఆర్కేపురంలో ఈ రైల్వేస్ ద్వారా ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించడం జరిగింది. ఇక్కడ ఒకటి రామగుండంలో ఒక ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేయించడం జరిగింది. రామగుండం ఓవర్ బ్రిడ్జ్లో ఆర్ఓబి నుంచి 30 కోట్లు ఖర్చు పెట్టి అక్కడ రోడ్డు ఫార్మేషన్ పూర్తిగా అయింది. ఇక్కడ ఆర్కేపీలో ఈ 10 సంవత్సరాలు ఈ రాజకీయ నాయకులు ఏదైతే ఉన్నారో దీన్ని ఆర్ఓబి ఏదైతే మన స్టేట్ గవర్నమెంట్ ద్వారా కట్టియాలో దాంట్లో కట్టియలేదు. చాలా చిన్న ఇబ్బందులు, పెద్ద ఇబ్బందులు ఎక్కడ కూడా లేవు. కానీ ఆ చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేక ఈ ప్రాజెక్ట్ అంతా డిలే కావడం జరిగింది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత దీంట్లో ఏమున్నాయి నిజంగా సమస్యలు కనుక్కొని ఫైల్ టు ఫైల్, డెస్క్ టు డెస్క్ ఫాలో అప్ చేసి ఎక్కడైతే ల్యాండ్ కంపెన్సేషన్కి అమౌంట్ ఇవ్వాలో వాళ్ళ ల్యాండ్ లూజర్స్కి ల్యాండ్ కంపెన్సేషన్ మొన్ననే వారికి అందరికీ ఇప్పించడం జరిగింది. ఇప్పుడు అన్ని హర్డల్స్ ఇక్కడ ఇబ్బందులు ఏదైతే ఉన్నదో ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని కట్టడానికి అన్నీ కూడా పూర్తిగా అయినాయి. త్వరలోనే 4 నెలల్లో ఈ బ్రిడ్జ్ని పూర్తిగా చేస్తాం సార్. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ని కంప్లీట్ చేసి రామకృష్ణపురం ప్రజలు, ఎందుకంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చూస్తాను చాలామంది రోడ్ యాక్సిడెంట్స్లో ఇక్కడ చనిపోతున్నారు. చాలామంది ఈ రైల్వే గేట్ క్లోజర్ కోసము గంటల కొద్దిగా వెయిట్ చేసి మరి ప్రొడక్టివిటీ అంతా కూడా తక్కువ కావడం జరిగింది. ఈ ఓవర్ బ్రిడ్జ్ రావడం వల్ల రామకృష్ణపురం ప్రజలు, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా వారికి మంచిగా ఉపయోగపడుతుంది. నేను ఇదే కోరుతున్నాను, అందరినీ సహకరించండి.